పోతన భాగవతము వరాహావతారము స్థితి గర్భంబు ధరించుట అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటున్నాం. విని తన తనయులు మధుసూదను చేహతులగుదురనుచు తన మనుమడు సజ్ఞతనుత భాగవతుండగుననుచు మదింజాల దుఃఖ అర్షములొదవన్. కశ్యప ప్రజాపతి పలుకులు వెన్న దితి తన కొడుకులు విష్ణువు చేతిలో మరణిస్తారన్న మాటకు విచారించింది. తన మనుమడు పరమ భాగవతుడై సజ్జనులచే గౌరవింపబడువాడు అవుతాడన్న మాటకు ఎంతో సంతోషించింది అని ఈ పద్య భావము. ఇలా దితి దుఃఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉండగా కశ్యపుడు తేజంతో నిండిన దితి గర్భం పరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అన్య తేజస్సులను అతిశయిస్తూ దినదినాభివృద్ధి పొందుతూ ఉంది. దితి గర్భంబులో ఆ దితి గర్భంలోంచి అతి రమణీయమైన ఆకారంతో ఒక తేజస్సు ఇతర తేజస్సులన్నింటినీ అణచివేస్తూ వెలువడి నింగి నేల నిండుకొని సూర్యచంద్రుల కాంతులను కప్పివేసింది. సూది కూడా దూరనంతగా మిక్కిలి చిక్కనైన చీకటి భయంకరంగా అంతటా వ్యాపించింది. అందరూ భయంతో వణికిపోయారు అని ఈ పద్య భావము. అమర గణంబులెల్ల కమలానను పాలికి నేగి తత్పదాబ్జములకు మ్రొక్కి అంజలలు పాలములంగదియంగ చేర్చి చిత్తముల భయంబు సంభ్రమము దార్కొన నిట్టని విన్నవించిరో యమర కులాగ్రగణ్య దురితాన్నవతారణ సృష్టి కారణ. దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అతని పాదపద్మాలకు నమస్కరించి చేతులు జోడించి భయంతోనూ తత్తరపాటుతోనూ ఇలా విన్నవించారు. ఓ బ్రహ్మదేవ, నీవు దేవతాకులంలో శ్రేష్ఠుడవు, పాపమనే సాగరాన్ని దాటించేవాడవు, సృష్టికి కారణమైన వాడవు అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నీవు చరాచర ప్రపంచానికి అధినేతవు, సర్వము ధరించేవాడవు, లోకపాలకులందరిలో అగ్రగణ్యుడవు, పూజనీయమైన స్వరూపం కలవాడవు, సరస్వతికి భర్తవైన ఓ దేవదేవ, ఈ బ్రహ్మాండంలో నీకు తెలియనిది ఏదైనా ఉన్నదా? ఆపదల పాలై నిన్ను శరణుజొచ్చిన మమ్మల్ని గురించి మనసులో ఆలోచించు అని ఈ పద్య భావము. ఇంకా చెప్తూ ఉన్నారు, దేవా, కార్యరూపమైన ఈ చరాచర ప్రపంచానికి నీవే కారణమైన వాడవు. నీ చేతనే ఈ సమస్త లోకాలు సృష్టించబడ్డాయి. సర్వ ప్రాణుల ఆంతర్యం తెలిసిన వాడవు, లోక పాలకులలో శ్రేష్ఠుడవు, విజ్ఞాన సంపన్నుడవు. మాయా ప్రభావంతో ఈ సృష్టికర్త రూపాన్ని పొందావు. రజోగుణాన్ని పొందిన నీలో విశ్వమంతా లీనమై ఉంటుంది. యోగులై నిష్కాములై నిన్ను ధ్యాన మార్గాన దర్శిస్తూ ప్రాణాయామంతో ఆత్మారాములై నీ అనుగ్రహాన్ని పొందిన వాళ్లకు అవమానాలెక్కడవి? తాళ్లతో కట్టివేయబడిన పశువుల్లాగా ఎవ్వని ఆజ్ఞకు బద్దులై సమస్త జీవులు ప్రవర్తిస్తారో అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. పగలు రాత్రి అనే విభాగం లేకుండా సమస్త కర్మలు లోపించిన లోకాలకు క్షేమాన్ని ప్రసాదించు. శరణు కోరి వచ్చిన మాపై నీ పరిపూర్ణమైన దయతో నిండిన కటాక్షాన్ని ప్రసరింపచేసి కాపాడు. దితి గర్భములో అన్ని దిక్కులను ఆక్రమించి కట్టెలో రగులుకునే అగ్నిలాగా లీనమై వృద్ధి పొందుతున్నది అని విన్నవించిన దేవతలందరినీ ఆనందం కలిగే విధంగా బ్రహ్మ ఇలా అన్నాడు అని ఈ గద్య భావము. ధన్యవాదములు.